హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మీ ముందుకి ఒక ఇంగ్లీష్ మూవీ టీమ్ని తీసుకొచ్చేసాను. బ్యూటిఫుల్ బ్రేకప్ అంట. మరి బ్రేకప్ అసలు బ్యూటిఫుల్గా ఎలా ఉంటుంది, ఆ స్టోరీ ఏంటి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ ఇంగ్లీష్లో మన తెలుగు వాళ్ళు సినిమా తీశారంటే ఇది ఖచ్చితంగా స్పెషలే. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి, తెలుగు వాళ్ళు జనరల్గా సినిమా తీయడానికి చాలా కష్టాలు ఉంటాయి. సినిమా బ్యాక్ స్టోరీస్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అందులోనూ ఇంగ్లీష్లో సినిమా తీయడం ఏంటండి? అదే పెద్ద యాక్చువల్లీ అండి డలింగ్. యా, యాక్చువల్లీ అంటే ఇది బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఈవెంట్స్ అండి. అంటే నాకు ఈ చిన్న పాయింట్ దొరికింది, వెరీ స్మాల్ పాయింట్, నాకు బాగా నచ్చింది. సో అది జరిగింది. సో నేను డార్లింగ్ చెప్పాను అనమాట. సో ఆయన అంటే అది ఈయన ఏంటంటే ఈ వాంట్స్ టు బి వెరీ రియలిస్టిక్. అంటే ఇంకా అండ్ ఆల్సో ద స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. సో మేమనుకున్నామంటే ఇంత యూనిక్ స్టోరీ ఆయన చాలా బాగా స్క్రీన్ ప్లే చేశారు, అంటే మొత్తం మార్చేశారు. అంటే ద వే హీ బ్రాట్ ద ఇమోషన్స్, లవ్ అండ్ బ్రేకప్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్ సో గుడ్. సో వీ థాట్ దట్ ఓకే, ద స్టోరీ ఈజ్ సో గుడ్, లెట్స్ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ కెన్ గో టు వైడర్ ఆడియన్స్కి వెళ్ళేటట్టు. సో ఆ కాన్సెప్ట్తో వచ్చాం. అండ్ ఆల్సో వీ వాంట్ టు బీ యాజ్ క్లోజ్ టు ద రియాలిటీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ జరిగినవి. సో డార్లింగ్ ఆ చిన్న ఈవెంట్ పాయింట్ పట్టుకొని మొత్తం సినిమాటిక్ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారన్నమాట ఆయన. సో ఈవెన్ ఇళయరాజా గారు కూడా చాలా నచ్చింది ఆ స్టోరీ అండ్ లైన్ అండ్ ఎవ్రీథింగ్. అదే అసలు ఇళయరాజా గారిని ఎలా తీసుకొచ్చారు? అది యాక్చువల్గా వచ్చి డార్లింగ్ లైన్ చెప్పాడు ముందు, ఎందుకు దీన్ని ఒక లాంగ్వేజ్ తీయాలి, ఇది యాక్చువల్గా లవ్ అనేది ప్రపంచం మొత్తం ఉంటుంది, దాన్ని ప్రపంచం మొత్తం చూపిద్దాం, ఒక దగ్గర ఆకర్షణ ఎందుకు అని చెప్పి మేము ఇంగ్లీష్లో ప్లాన్ చేసాం. ఆ విధంగా దానికి ఎంతో మేము కష్టపడడం, అది నిజంగా చాలా దేవుడు తెలుసు. ఆ తర్వాత సరే మరి షూట్ చేస్తున్నాం, షూటింగ్ అవుతుంది, స్పాట్లో వర్క్ చేస్తుంది, చాలా జాలీగా ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూనే మేము ముగ్గురు, అమ్మాయి మ్యాటీ కూడా అసలు ఉదయం నుంచి నైట్ వరకు నవ్వుతూనే ఉంటాను. ఈ ఫీల్డ్లో చేస్తున్నప్పుడు ఒకసారి లవ్ రేపు మార్నింగ్ బ్రేకప్స్, మార్నింగ్ బ్రేకప్, నైట్ రెడీ అవుతున్నారు, బ్రేక్ అయిపోవడానికి నైట్ రెడీ అవుతున్నారు, బట్టలు తీసుకుంటున్నారు, డ్రెస్ తీసుకుంటున్నారు, షూ తీసుకుంటున్నారు, బ్రేక్ అయిపోవడం కోసం ఏమేమి తీసుకోవాలి ఒక్కొక్కరు సపరేట్ పండగకి వెళ్ళేట్టు సెలబ్రేషన్ వెళ్తారు, మన పండగకి ఊరికి బట్టలు తీసుకున్నారు. అలాగే బ్రేకప్ కోసం సెలబ్రేషన్ కోసం అన్ని రెడీ చేసుకున్నారు. అన్ని ఈ ట్రాలీ షో చేస్తున్నారు, ఇద్దరు ఫీల్ నైట్ మార్నింగ్ నైట్ విడిపోతున్నారు. విడిపోయే ముందు ఒక ట్రైన్స్ చిన్న ఎడిషన్ ఉంది. ఆ తీసినప్పుడు డార్లింగ్ ఎక్కడో దూరం నుంచి బాగా కుదురుంటారు గోఫర్, ఆ సౌండ్ ఇళయరాజా గారు మూసిపెట్టారు. ఇక్కడ అలా పెద్ద డిస్టర్బెన్స్ సౌండ్లు, దీంట్లోంచి ఆ సౌండ్ అది మాత్రం చెవికి బాగా అనిపిస్తుంది. ఇది అనిపిస్తుంది అని చెప్పి అందరూ సైలెన్స్ ఉండండి అని చెప్పి డార్లింగ్ దాన్ని కొంచెం ముందు తీసేదాన్ని. అయితే ఆ సౌండ్ రాజాగారి సౌండ్ వస్తే కరెక్ట్ రాజాగారి సౌండ్ పెట్టడం, ఈ ట్రాలీ షాట్ తీయడం, 2 షాట్లు సీన్ చేశారు. ఆ షాట్ మొత్తం ఆ సీన్ అంతా రాజాగారు మైండ్లో పెట్టుకొని అతనితో నేను ఇంకా సినిమా చేస్తున్నాను, నేను ఆయనే మ్యూజిక్ సంగీత దర్శకుడు అని ఫీల్ అయిపోయి అలాగ ఆ సీన్ అంతా అలా చేశాను. దేవుడి వల్ల బాగుంది, అయిపోయింది. తర్వాత అనుకుంటే రాజా చేస్తే బాగుంటుందా సార్ అంటే అది జరిగే పని కాదు, అది మర్చిపోవాలి, కళ్ళ కాదు వినొచ్చు, పాట వినొచ్చు, అంటే ఎందుకు చూద్దాం, ట్రై చేద్దాం, దేవుడు నిజంగా దేవుడు హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి నేను డార్లింగ్ కొంచెం బాగా లాస్ట్గా ఆయన ఎలా పట్టుకోవాలి వెళ్ళి పట్టుకున్నాను. మా ఫ్రెండ్ అష్రఫ్ అని ఒక ఫ్రెండ్, ప్రొడక్షన్ మేనేజర్, సెల్వం మేనేజర్, చంద్రారెడ్డి ఒక ఫ్రెండ్ ఉండి హైదరాబాద్ మేనేజర్, ఈ ముగ్గురు అలా పట్టుకుని లాస్ట్కి అతని దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి ఇలా కూర్చున్నాం. ఆయన అలా కూర్చున్నారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. నేను డార్లింగ్ మా మ్యాటీ కూర్చున్నాను. నేను చూడగానే ఏడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇండస్ట్రీలోకి అసలు ఎలా ఉంటుంది, నేను చిరంజీవి గారి ఫ్యాన్ వచ్చి ఆయన కోసం ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. అతనితో ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ రాజేష్ సార్, ఆయనతో కూర్చోవడం ఉంటుంది. తర్వాత సినిమా చెప్తాను, ముందు కూర్చోవడం కదా, కూర్చున్నాను. అంటే ఏడుస్తుంటే ఏడద్దు ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు సార్ నాకు అంటే నువ్వు ఏడిపోతే మాట్లాడతాను. నేను అప్పటికి స్కూల్ అయితే అయిపోయి తర్వాత చెప్పి సరే ఓకే మాట్లాడుకుని మూవీ చూస్తాను, బాగుంటే చేస్తాను అన్న ప్లీజ్ సార్. అయితే ఒక రఫ్ ఎడిటింగ్ చిన్న మీటింగ్ వెళ్ళిపోయి ఒక రఫ్ ఎడిట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆయన చూపించడానికి ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు సార్, వెళ్ళి కూర్చున్నాను. సార్ నేనే కూర్చున్నాను, ఆయన చూశారు, నేను కింద కూర్చుని ఆయన కూర్చుని ఇంట్లో మొత్తం ఆయన స్టూడియోలో చూసాను. చూడగానే ఆయన చూడడం నన్ను చూడడం ఈ సీన్ ఎక్కడ తీస్తారు, ఇది ఎప్పుడు ఇది ఎలా తీస్తావు, ఎలా వచ్చింది ఐడియా అంతా అయిపోయింది. బయటకు వచ్చాం, ఏదైనా రిఫరెన్స్ చేసుకున్నా, ఏదైనా కాపీ పెట్టావా, లేదా నువ్వే రాసావా, లేదు సార్ మా టీమ్స్ అది మా డార్లింగ్ నేను టీంతో కూర్చొని
మేము డిస్కస్ చేసింది ఈ కథ అద్భుతంగా ఉంది, నేను చేస్తాను, మీతో చూసుకోండి అంతే అనుకుంటా కాళ్ళదని పెట్టేసి ఇంక బయటకు వచ్చి ఎలా డ్యాన్స్ వేసామంటే మామూలు లేదు డ్యాన్స్ లేదు, నేను మా దేవుడు గుణసారి డాలి మా డాలి నాటి. కానీ వన్ మోర్, అదే ఆయన చెప్పినట్టు బేసిక్లీ మేము కాన్షియస్లీ అన్కాన్షియస్లీ షూటింగ్ అప్పుడే నాకు బీజిఎమ్స్ అంటే ఇష్టం. ఇళయరాజా గారి బీజిఎమ్స్, ఉదయం, నాయకుడు, మౌనరాగం, బేబత్సం ఉంటాయి. ఆ మ్యూజిక్లతోనే మేము షూట్ చేస్తాం సినిమా. అప్పుడు మాకు తెలియదు ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తారని. మాకేంటంటే మాకు యాక్టింగ్కి ఫీల్ వస్తుందని మేము అది పెట్టుకొని ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేస్తుంది. క్రియేట్ చేసేసుకున్నారు. పెద్ద కామెడీ అండి, చేసేది సీరియస్ సీన్, ఇక్కడ నవ్వులు అయ్యో నవ్వుతూ ఉంటాం, అక్కడ ఏడుపుచాను, కట్ చేస్తే ఈ ఫ్రేమ్ దాకా ఏడుపుచాను, ఇక్కడ నవ్వు, ఇది అందరూ నవ్వుతూ ఉన్నారు. సీరియస్ క్లైమాక్స్ వెళ్ళేసండి, క్లైమాక్స్ మరి చెప్పాలి, కామెడీ క్లైమాక్స్ ఇంక్లూడింగ్ గోస్ట్ మాట్లాడాలి, గోస్ట్ అంటే దెయ్యం ఉందనుకొని మేము మాట్లాడాలి, ఊహించుకొని యాక్ట్ చేయాలి. అలాంటి సీను చాలా భయం, కొంచెం భయం, కొంచెం ఏడుపు, బాధ ఉంటుంది. కట్ అన్న వెంటనే కామెడీ. అంటే ఈయన టాలెంట్ అండి, అది డైరెక్టర్ టాలెంట్. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక సీన్ ఉంటే ఎలా చేయాలో మాకు చేసి చూపించేస్తారు. నాకు ఇలాగే కావాలంటారు. మా అదృష్టం అది ఏంటంటే మాకు ఓకే ఆయన ఎలా కావాలన్నాడు అలా చేసేవాళ్ళం మేము. కట్ అనివ్వడం అంతే, అయిపోయింది. మళ్ళీ మా పని మేము చేసుకుంటాం. మళ్ళీ ముందు నెక్స్ట్ షాట్ ఏంటి, నెక్స్ట్ డైలాగ్ ఏంటి ఉండదు, నవ్వులు మాట్లాడి సబ్జెక్ట్ వేసుకొని వచ్చింది, మళ్ళీ ఫ్రేమ్ పెట్టి ఫీల్ అవ్వండి, ఎలా వస్తా ఫీల్ అవ్వదు. కానీ అదే చాలా బాగా జరిగింది. కానీ బట్ అగైన్ అవుట్పుట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండి. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే లైక్ రాజా సార్ లాట ఆయనకి నచ్చిందంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. విషయం కాదు, రాజా గారు సినిమా చూసి అజిత్ నాకు ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ ఇది మారుస్తాను, షూట్ అయిపోయింది, ఇంకా ఫైనల్ కట్ అయిపోయింది, మారుస్తున్నారు సార్ అంటే ఇది మారిస్తే బాగుంటుంది సార్ ప్లీజ్ సార్ అంటే నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళి శ్రీకాంత్ సార్ కూర్చొని మళ్ళీ ఒక ఎడిట్ చేసి చూపిస్తే ఆయన ఎంత మెచ్చుకున్నారంటే, ఎలా ఎంత అందంగా చేస్తావు నువ్వు, ఇప్పుడే చెప్పండి ఎంత చేస్తా అంటే, సార్ మీ మార్చమంటే మీరు మీరు మంచి చెప్పారు, నా తప్పుని మీరు కవర్ చేశారు, నేను బొమ్మనిస్తే ఆయన ప్రాణం పోసారు, ఇంకంతకు మీరు చెప్పిన మాట ఏముంది, ఆయన చెప్పడం అని చెప్పి వెంటనే చేస్తే దానికి ఆయన బాగా పొంగిపోయింది మంచిగా. కానీ మీ లైఫ్లో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదే ఇదే రేపు సినిమా హిట్ అయితే అది కూడా పెద్ద అచీవ్మెంటే కదండి. అది క్రెడిట్ గోస్ టు ఇళయరాజా గారు, మై డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అంటే ఆయన ఆ ఐడియా ఇచ్చారు, ఆ ఐడియా చాలా మందికి నచ్చిందండి. ఈవెన్ యూకే పీపుల్ కూడా నేను సినిమా చూపించాను. క్యాన్స్లో కూడా నేను ఒక షో వేసాను జస్ట్ టెక్నికల్ టీమ్కి. అండ్ ఈవెన్ ఐ షోట్ ఇన్ లాస్ వేగాస్ ఆల్సో ఇన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్. దే ఆల్ లైక్ ఇట్. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టార్టింగ్, ఒక మూవీ స్టార్టింగ్లో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది అనమాట, అమ్మ బాధతో చెప్తుంది. ఆ వాయిస్ ఓవర్ ఇళయరాజా గారి ఐడియా. సో ఆయనే చెప్పారు. అది మా శ్రీకాంత్ ఎడిటర్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. హీ ఈస్ ద ఎడిటర్ హూ హస్ డన్ ఎ ఫిల్మ్ విత్ కేజీఎఫ్ ఎడిటర్. హీ ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ రాజా గారికి నచ్చింది ఆ ఎడిటింగ్. మళ్ళీ ఆ రాజా గారు ఏమన్నారంటే, నాకు ఇప్పుడు ఫౌండేషన్ వచ్చింది, ఇప్పుడు నేను చేస్తాను, మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని పంపించారు. ఆ తర్వాత ఎప్పుడో ఒక 2 months తర్వాత ఎప్పుడో కాల్ వచ్చింది. ఆయన ఒక్క మాట అన్నారు, అజిత్ ఈ సినిమా నాకు ఛాలెంజ్ అన్నారు. నాకు షాక్, మీకు ఛాలెంజ్ సార్. ఆ ఇంటర్వ్యూ వస్తుందంటే వీ విల్ రిలీజ్ ఇట్ టుమారో. ఐ థింక్ వీరబాబు గారు చేస్తున్నారు. నువ్వు నీకు తెలియకంటే ప్రాణం పోసావు, నువ్వు దీనికి వెట్టి మరణం వచ్చి నాకు సెకండ్ ఇచ్చాడు. వాళ్ళకి అక్కడ ఎవరు వచ్చినా మన తెలుగు కుర్రోళ్ళు ఇంగ్లీష్ తీస్తారు రండి చాలా పాపం అందరికీ సంతోషంగా ఆ 2 సీన్లు చూపించాడు. ఆ వెట్టి మరణం గారు, బాల్కే గారు, తర్వాత గౌతమ్ గారు అందరూ చూశాను, లోపల చూశాను, మీదైనా సినిమా అంటే నాకు కానీ అంటే అదే సినిమా రిజల్ట్ ఏదైనా కానీ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ అక్కడే ఆల్మోస్ట్ అంటే ఇళయరాజా గారు లాంటి వాళ్ళు ఇంత ఓన్ చేసేసుకున్నారు అంటేనే ఎక్కడో మీరు ఒక మెట్టు ఎక్కేసినట్టే. ఆయన కూడా సినిమా ఆయన చేయడం నాకు అక్కడ అర్థమైపోయింది. ఇంత కష్టపడితే మరి వాళ్ళు ఇంత కష్టపడ్డాడు సినిమా అట్లా నాకు తెలుసు. నాకు అంత అసలు మెయిన్ అన్నిటికీ రాజా గారు ఒకటైతే ఈ డార్లింగ్, లేకపోతే సినిమా బయట రాదు. అది మాత్రం లైఫ్ లాంగ్ ఆ డార్లింగ్ 2 కూడా ఉండాలి. కానీ ఇట్స్ నాట్ హార్డ్. నాకైతే నేను ఎంజాయ్ చేశానండి, నేను హార్డ్ వర్క్ అనుకోనేది. అంటే ఇష్టపడితే కష్టం పెద్ద కష్టం యాక్చువల్లీ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. ఐ మెట్ మెనీ బిగ్ పీపుల్, బిగ్ సెలబ్రిటీస్, బిగ్ టెక్నీషియన్స్ నేను కలిశాను. అండ్ దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. సో దట్ యాజ్ యూ సెడ్ ఫిల్మ్ హిట్ ఆఫ్ ఫ్లాప్ దట్స్ ఫైన్, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ట్రెమెండస్.
నా పని అయిపోయిందండి. అక్కడి నుంచి మొత్తం భుజం మీద డార్లింగ్. ఎందుకంటే నాకు నేను మరి కొన్ని పెద్ద పెద్ద మాట్లాడాలి అని నాకు తెలియదు. కొన్ని నా వర్క్ ఎంతవరకు అంతవరకు తెలుసు. ఇదంతా ఆయన భుజం మూసుకొని. కానీ ఈయన చేసేది కాబట్టి మేము ఇవన్నీ చేయగలిగాం. ఈయన బాగా తీశారు. అంటే ఆ ప్రొడక్ట్ ఫౌండేషన్ మాకు ఇచ్చారు ఆయన. దాని నుంచి మేము పెయింటింగ్లు ఇంకా కలర్ గ్రేడింగ్ అంతా మేము లండన్ అంటే మేము 2-3 సార్లు చేసాం కలర్ గ్రేడింగ్. ఎందుకంటే మాకు ఆ ఫీల్ రావట్లేదు. రాజా గారి మ్యూజిక్ ఏమో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. డబ్బింగ్ ఎన్నిసార్లు రాజా గారి మ్యూజిక్తో మ్యాచ్ అవ్వాలి మేము. మళ్ళీ ఆయన మ్యూజిక్ మేము కిల్ చేయలేం. అందుకే నేను కలర్ గ్రేడింగ్ మేము ఇండియాలో చేసిన తర్వాత మాకు ఫీల్ రాలేదు. మళ్ళీ యూకేలో నేను చేయించాను స్పెషల్గా. అంటే ఇప్పుడు అంటే హాలీవుడ్ మూవీ అంటే మేజర్గా టెక్నికాలిటీస్ గురించే మాట్లాడతారు కదా. సో ఈ టెక్నికాలిటీస్ అన్ని ఆ బేసిక్స్లోనే ఉంటాయా ఎక్కడన్నా మన ఇండియన్ ఎగ్జాక్ట్లీ ఆ బేసిక్స్లోనే ఉంటాయి. మీరు ఫిలిం చూస్తే మీరు కలర్ గ్రేడింగ్ లైక్ ఏ హాలీవుడ్ ఫిలిం ఎలా ఉంటుందో ఆ టైప్ మేము తెచ్చుకున్నామండి. అగైన్ థ్యాంక్స్ టు చాలా కష్టం కదండి. చాలా కష్టం. బట్ లక్కీలీ ఐ హ్యావ్ ఎ గుడ్ టెక్నీషియన్ మ్యాక్స్ విలియమ్స్. ఈజ్ అమేజింగ్ గై. హీ హెస్ డన్ లైక్ బ్రిడ్జిటన్ ఎ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో ఈజ్ ద గై హూ హెల్ప్డ్ అస్ అండ్ హీ డన్ ట్వైస్ యాక్చువల్లీ. ఒకసారి చేశాడు, లేదు కృష్ణ లెట్స్ డూ లిటిల్ బిట్ మోర్. అందుకే ఇప్పుడు చూస్తే మీరు స్క్రీన్స్ అన్ని పోస్టర్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటాయి మీకు. ఈవెన్ పోస్టర్స్ దీస్ ఆర్ లైక్ మీరు ఆ హ్యాండ్ చూస్తున్నారా, ఒక అబ్బాయి హ్యాండ్ అది యాక్చువల్ అలా చేశారు. అంటే ఆ డిజైనర్ ఇస్ అమేజింగ్. అనంతు ఫ్రమ్ కొచ్చి అండ్ హీస్ ఫ్రమ్ లండన్ ఆల్సో. సో బేసిక్లీ ద క్వాలిటీ ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఫాంట్, జస్ట్ చెక్అవుట్ ద ఫాంట్. ఇట్స్ అ స్పెషల్ ఫాంట్ డిజైన్ ఫర్ బ్యూటిఫుల్ బ్రేకప్. ద థ్రెడ్స్ ఉంటాయి చూడండి. అండ్ దట్ ఈస్ డన్ బై గై కాల్డ్ మామిజో. ఇట్స్ అ స్పెషల్ టైటిల్. కేరళ. అండ్ దిస్ ఫాంట్ మీరు వరల్డ్ ఎక్కడ ఉండదు, మాదే ఇది. ఇట్స్ కాపీరైటెడ్ ఫాంట్. అదే మీరు ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నారే. ఎవరన్నా దేశం మొత్తం అంటారు, మీరు ప్రపంచం మొత్తం చుట్టేసారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా రాజన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్ క్వాలిటీ రావడం కోసం లైవ్ లో వచ్చి ఆయన సౌండ్ తీసుకున్నారు. లైవ్ లో లొకేషన్ లో వచ్చి ఆ మొత్తం వాటర్ సౌండ్లు కానీ పక్షుల సౌండ్లు కానీ అన్ని లైవ్. 5 to 10 days. 5 to 10 days. అంటే ఆయన ఏమన్నారంటే సినిమా చూశాడు. ఆయన చూసిన తర్వాత అయ్యో ఈ సినిమాకి నేను స్టూడియోలో కొట్టను, నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. పాపం మేము ఏం అడగలేదు, పాపం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన టీంని వేసుకొని సతీష్ని వేసుకొని వెళ్ళిపోయి ఐ థింక్ ఈ స్పెండ్ 5 days అండి. మళ్ళీ తర్వాత ఒక వాటర్ ఫాల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ మిస్ అయిపోయాడట. మళ్ళీ వెళ్ళాడు వాటర్ ఫాల్ అంటే లేదు అక్కడ సౌండ్స్ ఇంకేమైనా ఉంటాయేమో అని. అంటే బెంగళూరు టు చిక్మంగళూరు ఈ డ్రోవ్ కార్ బేసిక్లీ అండ్ హీ డిడ్ ఇట్. సో మీరు మ్యూజిక్ ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ రియల్. అండ్ ఈవెన్ ద రాజా సార్ ఆల్సో హీ యూజ్ ద symphony orchestra. So if you see the videos, like there are a lot of people playing the real instruments. అవన్నీ మీకు యూట్యూబ్లో పెట్టాం మేము ఆల్రెడీ, ద మేకింగ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఇస్ అంటే ట్రైడ్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ మాట, రియలిస్టిక్గా తెచ్చేలాగా. ఈవెన్ లొకేషన్లో కూడా మీరు చూస్తే మేమేం డిజైన్ చేయలేదు, మాకు అథెంటిక్ రా కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తే లైక్ బాగా డెకరేట్ చేసేస్తారు, పాష్ లుక్ వస్తుంది. ఇల్లు 30-25 years ఇల్లు మూస్తుంది ఇల్లు, అదే కావాలి మాకు, అలాగే చేసుకున్నాం మేము. అందుకే మీకు డెకరేషన్స్ ఏమి ఉండవు, మీరు అది చూస్తే ఓ ఇది మీరు ఫీల్ అవుతారు అనమాట. ఓకే దిస్ ఇస్ లైక్ రియల్. అదే వెనక కనిపిస్తున్న ఇల్లు అదేనండి. ఇవన్నీ మొత్తం మేము పాడి మొత్తం మాకు నీట్ గా ఇస్తే మీరు పాడి చూసాడు. దయా సార్ ఇస్ అమేజింగ్. థ్యాంక్స్ టు హిమ్ యాజ్ వెల్. He is so supportive. Again, he loved our team. 3 months, I don't know how he coped up with his wife, his kid. ఏది కావాలంటే అది చేసుకోమన్నారు. సో అలాగని మేము చేసాము, మళ్ళీ సర్దేసి ఇచ్చాం. బెడ్రూమ్ తప్ప అన్ని ఎందుకు అది ఒకటి వదిలేసారు? ఓకే ఆయన అడిగారా? నన్ను అడిగారు. లేదు సార్ ఆన్సర్ అన్నీ మొత్తం నేను క్రియేట్ చేసుకున్నాను. స్టోర్ రూమ్ ఇంకోలా వాడేసుకున్నాను, తర్వాత కిచెన్ రూమ్ ఇంకోలా వాడేసుకున్నాను, అన్నీ వేరే వేరే మార్చేసుకున్నాను. అంటే ఈయన ఏం చేశారంటే ప్రీ ప్రొడక్షన్లో మేము ఒక స్టోరీ రాసామండి. నేను లండన్లో లండన్, ఈయన వైజాగ్, తర్వాత మేము వచ్చి ఇక్కడ కూర్చొని ఆఫీస్లో చేసాం. తర్వాత ఈయన మళ్ళీ ఆ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ కొంచెం మార్చారు ఈయన, తాను తగ్గట్టు సీన్స్ రాశారు మళ్ళీని. ఓకే, ఎప్పటికప్పుడు అంటే స్క్రిప్ట్ కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూనే వచ్చారు ప్రీ ప్రొడక్షన్లో. నేను యాక్చువల్గా ఇల్లు చూసాక ఇంట్లో ఉండిపోయాను, రాలేదు బయటకు రావాలనిపించలేదు. ముందు ఒక నెల నుండి కథ చేసుకుని మొత్తం ఇదే నా స్టూడియో, ఇదే నా ప్రపంచం, ఇక్కడ నేను ఏం చేస్తా సినిమా
ఇక్కడి నుంచి బయటకి ఆల్మోస్ట్ సినిమా మొత్తం అందులోనే ఆ ఏరియా అందులోనే షూట్స్ అంటే షూట్ సరౌండింగ్స్ చిక్మంగళూరు అంతా తిరిగాం. ఓకే, చిక్మంగళూరులోనే మాత్రమే షూటింగ్ ఫారెస్ట్ లో, జరిగిందా? థిక్ ఫారెస్ట్ అండి అది. అంటే మీరు లండన్ లో అలా ఏం షూట్ చేయలేదు? షూట్ చేసామండి, లండన్ లో సాంగ్ చేసాం. ఓకే, పార్ట్ 2 అక్కడ ఉంటుంది. పార్ట్ 2 ఇది పార్ట్ 1 ఇది. ఓకే ఓకే, పార్ట్ 2 వచ్చి బ్యూటిఫుల్ అని చెప్పదు. పార్ట్ 3 కూడా ఉందా? బ్యూటిఫుల్ అని చెప్పేసారు. సో యా, అది వేల్స్లో షార్ట్ లిస్ట్ చేసామండి. ఇది వేల్స్లో షూట్ చేస్తాం. సాంగ్ ఆల్రెడీ చేస్తాం. ఓకే, పార్ట్ 2 కి సాంగ్ చేశారు. పార్ట్ 1 సాంగ్ అది లాంచ్ చేస్తాం. ఓకే, సో ఆ లొకేషన్లోనే ఒక స్టోరీ డార్లింగ్ రాశారు, ఒక లింక్ ఉంది దానికి. ఓకే, లొకేషన్ చూసి స్టోరీ వచ్చిందా? లేదు, కథ కోసం లొకేషన్ మీకు ఇంకో చెప్పమ్మా. అంతా అయిపోయింది. అమ్మాయి కోసం రష్యా ఇక్కడ గోవా వెళ్ళాం, ఆడిషన్ పెట్టాం. వచ్చారు 100 ఉన్నారు లేడీ ఇంగ్లీష్ అమ్మాయిలు అందరూ. వస్తే డిఫరెంట్ గెటప్ వచ్చారు. కలకత్తా ఇక అన్ని చూసాం. అయిపోయిన లాస్ట్కి హీరోయిన్ మాకు సెట్ అయింది. లొకేషన్ కోసం అన్ని సెట్ అయిపోయి ఆవిడ లండన్ రష్యా. షీఈ్ ఎ మోడల్ ఫ్రమ్ లండన్ అండ్ యాక్చువల్లీ షీఈ్ ఫ్రమ్ పోలాండ్, బట్ షీఈ్ ఎ గ్లోబల్ మోడల్. ఆమె లండన్లో ఉంటారు, ముంబైలో ఉంటుంది. ఇప్పుడు షీఈ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నారు. షీఈ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ దట్ షీ కెనాట్ అటెండ్ సాడ్లీ, బట్ షీఈ్ రెడీ టు జాయిన్ ద కాల్ సమ్ పాయింట్ లేటర్. కొన్ని ఇంటర్వ్యూస్లో షీఈ్ జాయినింగ్ ద కాల్ ఇన్ జూమ్ కాల్స్. ఓకే, అండ్ జనరల్గా బ్రేకప్ అంటేనే బాధ, అందులోనూ హారర్. బ్యూటిఫుల్ బ్రేకప్ అని టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? యాక్చువల్గా ఏంటంటే బ్రేకప్ అంటే ఏంటి? విడిపోవడం కదా. అవునండి, ఎందుకు అందంగా విడిపోవచ్చు కదా, మళ్ళీ కలుస్తాం కదా. అందంగా విడిపోవడం ఏంటండి? విడిపోవడం అంటేనే బాధ కదా. విడిపోవడం ఎక్కడ విడిపోతారు? మీరు బేసిక్గా మనిషి దూరం అవుతారు. ఆలోచన మీ చుట్టూ వైఫ్ తిరుగుతుంటే నా ఆలోచన మీ తిరుగుతూ ఉంటాయి. మనం దూరం అవుతాం ఉదయం. కానీ విడిపోయిన తర్వాత ఇప్పుడు మనుషులు ఒకరినొకరు చూసుకోలేరు. ఇంతకు ముందున్నంత ఆ ఫీల్ ఉండదు కదా. బేసిక్ ఏంటంటే అది ఫేక్. నిజంగా విడిపోతే లవ్. బాగా కలిసి ఉన్నప్పుడు నిజంగా లవ్ ఉంటుంది. విడిపోయాక ఎంత లవ్ ఉంటుందంటే రోజు దంచుకుంటాం, రోజు మాట్లాడుకుంటాం. మాట్లాడకపోవచ్చు, ఫోన్లో కలకపోవచ్చు. నేను బాగుంటాను, మీరు కోరుకుంటాం, మీరు బాగుంటాను. విడిపోయాకే ఒకళ్ళ విలువ ఒకళ్ళకి తెలుస్తుంది. అదొకటి అదొకటి. ఓన్లీ లవర్సే కాదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. మళ్ళీ కలిసి విడిపోదాం. ఎందుకు? నిజంగా విడిపోతే చచ్చిపోవాలి. చనిపోతే నేను చచ్చిపోతే మీరు ఉంటారు, మీరు నేను ఉంటారు. అది నిజంగా బ్రేకప్. బతుకుండగా బ్రేకప్ ఏంటంటే ఉంటాం, మళ్ళీ కలుస్తాం. ఎప్పుడో కలిసి చిన్న స్టేజ్ కదా, ఎక్కడో కలుస్తాం ప్రపంచంలో. దానికి సంతోషంగా విడిపోతే బాగుంటుంది కదా. దాన్ని బ్రేకప్ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ రెడీ అయిపోతారు, లొకేషన్ చూస్తున్నారు. ఏది ఇక్కడ బ్రేకప్ చేసుకున్నాం, ఆ కొండ మీద బ్రేకప్ చేసుకున్నాం. మరి ఈ సీన్లు ఉంటాయి, లొకేషన్ చూడడం, ఏమో ఇది బాగాలేదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడం, ఇది బాగాలేదు, మీరు ఇంకేం వెళ్ళడం. దానికి ఒక సెలబ్రేషన్లా చేసుకున్నాం. ఆ బ్రేకప్ చేసుకోవడానికి కథ అలా వెళ్తూ ఉంటుందా పూలు. ఆ చేసుకునే ముందు సీన్ ఉంటుందా, అది మెంటలు వచ్చేస్తుంది. అసలు మాకైతే అది కొన్ని బాధ కూడా ఇస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అంటే డివోర్స్ కి సెలబ్రేట్ చేసుకోవడం ఇలాంటి. అలా కూడా మా ఫ్రెండ్ దేవాసుని ఇన్విటేషన్ పంపించాడు. ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు? దానికి చేంజ్ వెళ్ళరాను, సంతగా పెట్టాలను, సంతగా పెట్టాను కాదురా వెళ్ళరాను బెస్ట్. అంటే ఈ సినిమాలో ఇంకొక చిన్న, అదే డార్లింగ్ చెప్పినట్టు ఒక కొత్త పాయింట్ ఉందండి. యాక్చువల్గా ఏంటంటే చాలా బ్రేకప్స్ కానీ ఫ్రెండ్స్లో కూడా మీరు విడిపోతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, స్మాల్ ఈగోస్. ఓకే, అది మీరు పైనుంచి చూస్తే దెర్ ఇస్ నథింగ్, కానీ అక్కడ ఇమోషన్ బ్లాస్ట్ అయిపోతుంది, బ్రేకప్ అయిపోతారు మీరు ఒక చిన్న పాయింట్ కోసం. కానీ లవ్ అనేది ఉంటుంది, మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్తో మీరు విడిపోయారు అనుకోండి, చిన్న ఫైట్తో మీకు ఆ ఫీల్ ఉంటుంది, అరే విడిపోయారు. ఇందులో ఎలా ఉంటుందంటే వీళ్ళు మేమేం చేసాము, లవ్ స్టోరీ చూపించడం, బ్రేకప్ అవడం, అది రొటీన్. ఈ డార్లింగ్ ఏం చేశారంటే ఓకే వీళ్ళు డిసైడ్ అయిపోయారు, బ్రేకప్ అయిపోతారని డిసైడ్ అయిపోయారు. వాట్ ఎవర్ రీజన్స్. ఫస్ట్ హాఫ్లో మేము చెప్పాం ఎందుకు బ్రేక్ అయిపోతారని. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది ఆడియన్స్కి ఏంటంటే వీళ్ళు ఈగోస్ వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల డిసైడ్ అయ్యారు బ్రేకప్ అవుతారని. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్కి కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళ ప్రేమ తాలూకు వాల్యూ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, రియలైజ్ అవుతారు, ఒరే కరెక్టే కదా, మనం ఈ చిన్న పాయింట్ కోసం ఇలాగా బాగుంది. ఆ బ్యూటిఫుల్. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్? లేదు, అంతా జరగలేదు. కొన్ని పాయింట్ అయితే రియల్గా జరిగిందంటే. మా ఫ్రెండ్ యాక్చువల్గా, మా ఫ్రెండ్స్ బేసికల్ అందరూ బ్రేకప్ అవుదామని వచ్చారు, కానీ
ఏమవుతుంది అనేది స్టోరీ బేసిక్లీ. ఆ చిన్న వాళ్ళకి చెప్పారా మీరు ఇలా మీ స్టోరీ తీసుకొని సినిమా? కానీ వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు. ఓకే ఓకే. వాళ్ళ స్టోరీ కాదు, వాళ్ళ స్టోరీ కాదు, వాళ్ళ పాయింట్ అంతే. అదే అక్కడ నుంచే కదా మీకు ఐడియా వచ్చింది. ఐడియా ఇచ్చారు, కానీ డార్లింగ్ మొత్తం మార్చేశారు. ఓకే. మొత్తం స్క్రీన్ ప్లే అంతా మార్చేశారు, స్టోరీ అంతా. అంటే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ యాడ్ చేసి ఒక బ్రేకప్ అవుదామని మొత్తం మార్చారండి ఆయన. ఇప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారండి? విడిపోదాం అనుకున్న వాళ్ళు కలిసే ఉన్నారు. కలిసారు. ఓకే. దీనివల్ల కాదు, ఈ పాయింట్ మీదే కలిసి ఉన్నారా అని ఈ పాయింట్ మీద కలిసిలేరు, మేము మార్చాం ఫుల్గా. అది డార్లింగ్ గొప్పతనం. డిఫరెంట్ గా చేశారు. ఎందుకంటే ఇప్పుడు అదే స్టోరీ పడితే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. సో డార్లింగ్ ఏం చేశారంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొంచెం కొత్తగా తీశారు. ఓకే. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ లోనే రిలీజ్ అవుతుంది? లేదండి, చాలా ఉన్నాయి. సో బేసికలీ ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో లాంచ్ చేస్తున్నాం, తర్వాత మేము స్పానిష్లో డబ్ చేసాం, అరబిక్లో వెళ్తుంది, మిడిల్ ఈస్ట్లో ఆల్రెడీ ఇట్స్ లాంచింగ్ టుమారో ఓన్లీ, ప్రీమియర్ షో ఇన్ దుబాయ్ ఫెస్టివల్ మాల్లో అవుతుంది. అండ్ వీఆర్ ప్లానింగ్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ కెరేబియన్ అండ్ యూకే కూడా ఉంది ప్లాను, యుఎస్, కెనడా. అది స్లోగా వెళ్తాం మేము. ఫస్ట్ అయితే ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. కానీ అంటే ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళకే ఆర్ఆర్ఆర్ లాంటి మూవీని ఆస్కార్ వరకు తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ మీరు అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కెరియర్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇంత రేంజ్లో ఒక మూవీని రిలీజ్ చేయడము, ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం అంటే ఇది చాలా చాలా కష్టంతో కూడుకున్నది కదా. అలా ఏమి అనిపించట్లేదా మీకు? అదే చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. అది చాలా ఎంజాయ్ అసలు. అదంతా అంటే ప్రొడక్ట్ బాగుందండి, ఆనెస్ట్లీ థ్యాంక్స్ టు హిమ్ యాజ్ వెల్. ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది, మాకు నచ్చింది, రాజా గారికి నచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన మ్యూజిక్కే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకో 10-15 years వరకు ఈ మ్యూజిక్ వింటారు, అది మా కాన్ఫిడెన్స్ ఉంది. ప్రొడక్ట్ బాగుంది కాబట్టి నాకు టీం ఉంది యూకేలో. ఓకే. అండ్ నేను ఐ గైడ్ దెమ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని నేను చెప్తాను, ఇలా చేయండి, ఇలా చేయండి, చేస్తున్నారు వాళ్ళు. సో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది నాకు. ప్రపంచం అంతా కాంటాక్ట్స్ ఉన్నట్టున్నాయి, అందుకే అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడం. అంటే ఆబ్వియస్లీ అండి, నేను తిరుగుతాను. అసలు ఏం చేస్తారు మీరు? ఐఎమ్ ఇన్ ద మూవీస్ నౌ. అంటే లైక్ ఇప్పుడు మూవీస్ లో ఉన్నారు జనరల్ గా. బిఫోర్ ఐ యూస్ టు బి ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ ద మూవీస్. ఐఎమ్ లైక్ ఐ లవ్ దిస్. అంటే మీకు ట్రావెలింగ్ బాగా ఇష్టమా? ఆఫ్ కోర్స్. నేను లండన్ లో ఉంటానండి నేను. అవును, లండన్ లో. సో అక్కడ నుంచి నేను క్యాన్స్, అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్, బర్లిన్ ఫెస్టివల్ మాకు నెట్వర్క్ ఉందండి బాగా ఈ లండన్ లో. ఓకే. ఎలా అండి నెట్వర్క్ అంతా? అయ్యో, అవన్నీ చెప్పకూడదు. చెప్పచ్చు, ఎందుకు చెప్పకూడదు? ఇట్స్ ఈజీ అండి. అంటే ఇదేమి ఒక రోజు 2 రోజుల్లో జరిగేది కాదు కదా, చాలా సంవత్సరాల నుంచి ఎంత వర్క్ చేస్తే, ఎంత ట్రావెల్ చేస్తే. 10 years నెట్వర్క్ అండి అది. సో మేము లండన్ లో we do some theaters, we meet actors, like we meet writers, we sit for the, like we discuss about the stories, we discuss the music, we discuss the story, like ఒక కొత్త మూవీ ఇచ్చిందంటే మేము దానికోసం 1-2 weeks డిస్కస్ చేస్తాం. ఆడ ఎలా చేశారు ఒక మూవీని. నా ఫేవరెట్ మూవీస్ ఉన్నాయి కొన్ని, లైక్ హౌ దే డిజైన్డ్ ఇట్, అంటే అలాంటి థాట్ అలాగొచ్చింది వాళ్ళకి. అది మేము 1 month డిస్కస్ చేస్తాం ఒక మూవీని. ఓకే. సో అందుకే మాకు స్టోరీస్ లాస్ట్ 10 years నుంచి ఇలా ఫిల్మ్స్ మీద అంటే రీసెర్చ్ ఎక్కువ చేస్తున్నారు. అండ్ ఆల్సో లైక్ అంటే మై ఫాదర్ ముద్రగడ రంగారావు గారు అండి, ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ స్టోరీ రైటర్. మై పెద్దనాన్న ఈజ్ ఆల్సో స్టోరీ రైటర్, బట్ దే ట్రై టు బీ అంటే మూవీస్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు కుదరలేదు, అవ్వలేదు. కానీ మా ఫాదర్కి అయితే ఎప్పుడు ఇదే మూవీస్. చిన్నప్పటి నుంచి మేము మూవీలోనే, సినిమా థియేటర్లోనే పెరిగాము యాక్చువల్లీ. ప్రతి సినిమా చూసాను ఇంకా. సో ఆయన ఐ థింక్ మేబీ అంటే చాలా చిన్న ఏజ్ లో పడిన ఇంపాక్ట్ ఏమో ఇప్పటికీ క్యారీ అవుతుంది. సబ్ కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ అది పడిపోతుంది మనకి. మా పెద్దనాన్న ఈజ్ అ గ్రేట్ రైటర్, ముద్రగడ సూర్యప్రకాష్ రావు గారు. ఆయన నవల్స్ రాసేవారు 90s లో. సో ఆయన చాలా స్టోరీస్ ఇప్పటికీ ఉన్నాయి. సో మేబీ ఆయన ఇంపాక్ట్ ఉంటుందండి మనకి, తెలియకుండా వచ్చేస్తుంది అది. మా డాడీ అయితే ఇంకెప్పుడు మూవీస్ గురించే డిస్కస్ చేస్తుంటారు ఎప్పుడుని. దృశ్యం వచ్చింది తర్వాత నేను మా ఫాదరు దృశ్యం 2కి ఒక స్టోరీ రాసుకున్నాం, సురేష్ బాబు గారికి చెప్దామని. మా ఫాదర్ వెళ్ళారు, చెప్పారు స్టోరీ. ఆయన ఏమన్నారంటే సెకండ్ హాఫ్ కొంచెం మార్చరండి అన్నారు. ఇంకా తర్వాత అది డిలే అయిపోయింది అలాగా. కానీ ఆబ్వియస్లీ ఆల్ స్టోరీస్ వచ్చేసాయి కదా, 2-3 వచ్చింది. ఇక్కడ కూడా అంటే సినిమాల్లో మంచి కాంటాక్ట్స్, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా మీకు? ఈయనకు ఉన్నాయండి అసలు సరైన కాంటాక్ట్స్, నాకు తక్కువే. ఈయనకి టాలీవుడ్ లో అయ్యో 25 years కదా, చెప్పండి డార్లింగ్.
అదే బేసిక్గా నేను మా గురుగారు అడ్జస్ట్ సూర్య గారు, ఓకే. నేను ఖుషి వాలి అప్పుడు గురుగారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను ఇండస్ట్రీ పరిచేసింది అజిత్ గారు. ఓకే. నేను అజిత్ పర్సనల్, అందుకు మీ పేరు ముందు నుంచి అజితేనా లేదంటే అందుకు అజిత్ సార్ పెట్టుకున్నారా? పర్సనల్గా ఆయన అన్ని సినిమాలకి ప్రతి డైరెక్టర్కి నన్ను వాసు అంటారు, ఓకే. వాసుని పెట్టుకోవాలి, వాసు ఉంటాడు అని చెప్పారు. అలాగా ప్రతి సినిమా ఒక డైరెక్టర్తో పని చేయించారు కాదు, ఇది అయిపోయింది అక్కడ కమర్షియల్ సినిమా అక్కడ చేయి, అక్కడ ఎమోషన్ కథ ఆ సినిమా చేయి, అక్కడ సెంటిమెంట్ ఉంటుంది ఆ కథలో ఆ సినిమా చేయి, అన్నీ నేర్చుకుంటున్నాను కథ రాయగలరు, ఒకటే చేస్తే కరెక్ట్ కాదని చెప్పి ప్రతి డైరెక్టర్ మార్చేశాడు నన్ను. నాకేంటి ఒక డైరెక్టర్ పని చేయాలి కదా అనుకున్నాను, కానీ మా అజిత్ గారు అప్పుడే ఆలోచన అన్ని చేస్తేనే నువ్వు మంచి సినిమా తీయగలవు అని ఆయన నన్ను అన్నిటికీ చేశారు. అక్కడ నుంచి లైఫ్ అంతా ఇంకా అజిత్ గారితో ట్రావెల్ అయ్యాను, మా గురుగారు సూర్య గారు ట్రావెల్ అయ్యాను. తర్వాత ఇండస్ట్రీలో ఇంకా నాతో పనిచేసిన కొలీగ్స్ అందరూ స్టార్ డైరెక్టర్లు అయిపోయారు, కొంతమంది వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఇండస్ట్రీ ఇంకా తెలుసు కదా మీకు, అందుతో ఎక్కడైనా వర్క్ చేయడం ఇష్టం నాకు, సరదాగా ఉండాలి, వర్క్ చేయాలి. ఎక్కువ మనీ అనేది తెలియదు, పని చేసి వచ్చింది అంతే, కష్టపడి వచ్చి కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా కట్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్లో ఎక్కువ ట్రావెల్ అయ్యాను అందరితోటి, దానివల్ల మనకున్న ఇండస్ట్రీలో వచ్చింది. సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ ఏంటంటే ఇది ఒక అందమైన, అంటే మీరు పడ్డ కష్టం కానీ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్కి ఎలాంటి ఫీల్ నేను యాక్చువల్గా అంటే బేసిక్గా చేసింది నేనే, సినిమా తీసింది నేనే. ఫస్ట్ రాజా గారితో సినిమా మ్యూజిక్ లేకుండా ఫస్ట్గా చూసి నేను ఓకే నేను చాలా బాగా చేశాను అన్న ఫీల్ లోపల చాలా ఫీల్ అయిపోయాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. దాని తర్వాత రాజా గారితో చేసా మ్యూజిక్ చేసాక చూశాక జోబులు చేపట్టి కూర్చునేసరిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అది కూడా ఏడ్చుకుంటేనే. స్టూడియో రాజా స్టూడియో ఉంది కదా, అదే ఫస్ట్ చూసింది. ఆ స్టూడియో నుంచి నేను బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆయన నేను జస్ట్ బొమ్మ నేను ఇచ్చింది, ఆయన ప్రాణం పోస్తుంది. అది ఇంక మనం చెప్పలేము కదా, మా మాటలు ఓన్లీ వెళ్ళి థియేటర్ సినిమా చూడమే. అంత లైఫ్ యాక్చువల్గా ఒక ధన్యం అయిపోయిందని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ లైక్ ఈ మూవీ ఎలా ఉంటుందంటే లైక్ యూ విల్ ఓన్ ఇట్ అండి, అంటే ఇట్స్ నాట్ ఐ విల్ నాట్ కాల్ ఇట్ ఈస్ అ మూవీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాట. ఫర్ షూర్ ఇట్స్ ఎ యూనిక్ స్టోరీ, అది గ్యారంటీ. డార్లింగ్ ఇస్ ఛాలెంజ్డ్ ఇట్, అండ్ ఈవెన్ రాజా సార్ కూడా అన్నారు ఛాలెంజింగ్ ఫిలిం అని. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ప్లాట్ తీసుకొని చేసాం సినిమాని. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మటిల్డా ఆల్సో మై కో యాక్టర్స్, షీ రియలీ వెరీ ప్రొఫెషనల్ అనమాట. తను కూడా లైక్ అంటే మేమిద్దరం లైక్ వీ బికమ్ ఏ క్యారెక్టర్స్. అంటే ఆ మూవీలో నా పేరు క్రిష్, తన పేరు రూప్స్. సో క్రిష్ అండ్ రూప్సే ఉన్నాం ఆ 3 months అంతా. దానివల్ల ఏమైందంటే మాకు యాక్టింగ్ చాలా ఈజీ అయిపోయింది, న్యాచురల్ అయిపోయింది. అంటే మేము యాక్ట్ చేయలేదు, అలా ఫ్లో వచ్చింది అనమాట. దానివల్ల మీకు సినిమాలో కూడా మీకు చూస్తే కొన్ని ఎపిసోడ్లు అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒరిజినల్ ఫీల్ అది, ఆ ఫీల్ నుంచి రావాలి. అసలు 3 days అయితే మాట్లాడలేదు. బ్రేకప్ ముందు సీను తర్వాత సీను ఉన్నాయి కదా, అవి మాట్లాడుకోలేదు. ఎందుకంటే అది ఎమోషన్తో అందరికీ ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కానీ అక్కడ రాజా గారు మ్యూజిక్ మాట్లాడింది అక్కడ, అది దట్ ఈస్ అనదర్ క్యారెక్టర్ అండి. ఈ సినిమాకి ద అనదర్ క్యారెక్టర్ ఈజ్ రాజా సార్, మెయిన్ హీరో. ఆయన మెయిన్ హీరో. ఎందుకంటే ఇందులో చాలా సీన్స్ అసలు మేము ఇద్దరు మాట్లాడుకోం, కానీ ఆయన మ్యూజిక్ మాట్లాడేస్తుంది. దట్ ఈస్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. బేసిక్ గానే ఇళయరాజా గారి మ్యూజిక్ లో ఉండే స్పెషాలిటీ అది. మళ్ళీ అమ్మ దెయ్యం ఉంటుంది అందులో, బయటకు వస్తారు కదా, అక్కడ కూడా డైలాగ్స్ ఏమి ఉండవు, రాజా సార్ మ్యూజికే మాట్లాడుతుంది. సో లాట్ ఆఫ్ డైలాగ్స్ హీ హస్ గివెన్. అంటే మీరు చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం నాకు ఎక్కడో నేచర్ హెల్ప్ చేసిందేమో అనిపించింది. అంటే ఫస్ట్ ఆ ఊఫర్స్ పెట్టడం, నేచర్. అయ్యో మీరు అంటే ఎలా ఈ పాయింట్ ఎలా వచ్చింది మీకు, నేచర్ అని ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మనం ఏదన్నా స్ట్రాంగ్ గా అనుకుంటే అది ఖచ్చితంగా ఎక్కడో మేనిఫెస్ట్ అయిపోయింది అనే ఈ పాయింట్ మా హీరోయిన్ అడిగితే కరెక్ట్గా చెప్తుంది మీకు. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ వై యూ సెడ్ నేచర్ హ్యాస్ హెల్ప్డ్ అస్ అండి. మీరు అన్నారు కదా ఎంత నెట్వర్క్ ఎలా వచ్చింది, ఎంత కాంటాక్ట్స్ ఎలా వచ్చినాయి, మీరు ఈ సినిమాని అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నాం మేము. ఓకే, జపాన్లో డబ్బింగ్ స్టార్ట్ అయిందండి మాది. ఎలా అంటే ఆబ్వియస్లీ నేచర్ అండి, నేను ఒక్కడనే ఇవన్నీ చేయలేము, మేము అందరూ చేయలేము. నేను అది స్ట్రాంగ్ గా నమ్ముతా, మనం ఏదన్నా స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తే ఎక్కడో నేచర్ అంతా కలిసి హెల్ప్ చేస్తుంది. అందరూ వచ్చారండి ఈ సినిమాకి, అందరూ, మేము వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. అంటే ఆఫ్ కోర్స్ వీ వర్క్డ్ హార్డ్, లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్, టెన్షన్. ఓకే, అబ్బో చాలా టెన్షన్ పడ్డాం. కానీ యాజ్ యూ సెడ్ నేచర్ హెల్ప్డ్ అస్, లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ టు అస్. ఈ సినిమాలో 2 characters, ఓకే, రెండే క్యారెక్టర్స్, ఇంకో మనిషి కనబడదు.
ఓన్లీ గోస్ట్ లాస్ట్ గంటన్నర మీరు చూడాలి. టూ క్యారెక్టర్స్ ఉంటుంది. నాకు ఫస్ట్ చెప్పిన మాట రాజా గారు, ఇద్దరిని బట్టి ఎలా చేస్తావు, అసలు ఎక్కడ వెళ్ళాలనిపించట్లేదు బయటికి అన్నది. ఏం సార్ నువ్వేంటాయి నువ్వు అన్నారు నన్ను. అంతే, నేను ఇంకా ఏం అనలేదు, నేను దండం పెట్టేసి కూర్చున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్. అంటే మీరు మాట్లాడుతుంటేనే నాకు అర్థమవుతుంది ఎన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో మన తెలుగు వాళ్ళు ఒక ఇంగ్లీష్ మూవీ తీశారు, మంచి ఎక్స్పీరియన్స్ కోసమైనా సరే ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూసేసేయండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6.